హుజరాబాద్ నియోజకవర్గము సిరిసపల్లిలో డంపింగ్ యార్డు కట్టినందుకైతే ప్రభుత్వం అయితే చూస్తున్నది కదా! డంపింగ్ యార్డ్‌కైతే వ్యతిరేకంగా అక్కడున్నటువంటి జనమైతే నిరాహార దీక్ష చేపట్టిర్రు. గట్లనే పాడి కౌశిక్ రెడ్డి సార్ గూడా నిరాహార దీక్ష చేపట్టిండు. మరి అక్కడున్నటువంటి జనాలు ఏమంటున్నారంటే, మా హుజరాబాద్ ప్రాంతానికి డంపింగ్ యార్డ్ వస్తే మాకు రోగాలు వస్తాయి. పంటలు పండవు. మా ఊరి పిల్లను ఎవ్వలు చేసుకోరు. మా ఊరికి పిల్లలనైతే ఇవ్వనియ్యరు. మాది విత్తనాలు తయారు చేసేటువంటి ప్రాంతము. ఇక్కడ ఆడవడ్లు, మగవడ్లు 2 పండిస్తాము. మేమే విత్తనాలు చేస్తాము. డంపింగ్ యార్డ్ వస్తే విత్తనాలకు నోచుకోకుండా అయిపోతది మా ఊరు. జనావాసాలు లేని దగ్గర పెట్టుకోవాలి డంపింగ్ యార్డు అని ప్రభుత్వాన్ని మేమైతే కోరుకుంటున్నాము అని అక్కడున్నటువంటి జనమైతే వాపోతున్నరులా. మరి మీరేమంటున్నారో ఒక్కసారి కామెంట్ చేయండ్రి. డంపింగ్ అయి పెడితే మా పరిస్థితి రోగాల ఇబ్బంది పడుతుంది, పంటలు పండాయి. మా ఊరికి పిల్లనేవాళ్ళు ఇయ్యరు, పిల్లని చేసుకోరు. ఎందుకంటే ఎందుకు ఇయ్యరు? ఈ డంపింగ్ వాడి వాసన పడి ఆ పిల్లలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లనిచ్చిన పిల్లలు పడరు. 30 ఏళ్ళు 60 ఏళ్ళు అవుతాయి. రోగాల బారిన పడి తొందరగా జనాలు చేస్తారు, ఓటేస్తారు, దిక్కుంటారు పార్టీలకు. సిరిసపల్లి గ్రామస్తులందరం ఒక్కసారి ఆర్డీఓ గారికి మెమోనో ఇచ్చినాం. ఏంటంటే జనవాస లేని కాడ పరకాల ఏరియా, భూపాలపల్లి, ములుగు, పసరా, మేడారం అటు ఏరియాకు 40-50 కిలోమీటర్ల దూరంలో జంగల్ ఉన్నది. అటు ఇవ్వండి. ఇటైతే మా పంటలు అవి ఇంటనే ఇచ్చేస్తాం. మా సిరిసపల్లి విలేజ్ నుంచి ప్రతి ఒక్క విత్తనాలు ఆంధ్రాకి పోతాయి. ఇక్కడ మేము పండిస్తే మళ్ళీ మేము పండించిన పంటనే సీడే ఎత్తది. అవన్నీ నోసుకోకుండా అయితే మాకు వాటర్ ఉన్న ఏరియా, ఫోరింగ్ వాటర్ గీటర్ లేదు, మంచి ఏరియా. విత్తనాలు తయారు చేసే ప్రాంతం. ప్రతి ఒక్క సీడ్ మిల్ల మా యాసింగ్ వడ్లని హుజరాబాద్ సీడ్లలో తప్ప ఏడికి పోవు, మా రైస్ మిల్లులో పోవు. హుజరాబాద్ నుంచి చెలో ఢిల్లీ దాకానైనా పోతాం, డంపింగ్ యార్డ్ వద్దన దాకా.